మరో బ్రేకింగ్. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో వెలుగు చూసిన భారీ అవినీతి కుంభకోణం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. గత 3 దశాబ్దాలుగా సాగుతున్న కోట్ల రూపాయల అక్రమాల భాగోతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా భావిస్తున్న జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గత 5 రోజులుగా ఆలయంలో రికార్డులను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆలయ చైర్మన్ నారాయణ రెడ్డి జరిపిన ప్రాథమిక పరిశీలనలో సుమారు ₹1 నిధులు సిబ్బంది జేబుల్లోకి వెళ్లాయని స్పష్టమైంది. అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్దీ మరిన్ని అవినీతి లీలలు బయటపడుతున్నాయి. తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో భయం పట్టుకున్న శివప్రసాద్ నిన్న తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శివప్రసాద్ నిన్నటి నుంచి విధులకు హాజరు కాలేదని ఆలయ ఈవో కేవీ రమణ వెల్లడించారు. కోట్ల రూపాయల నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిసిన శివప్రసాద్ కాస్త పరారు కావడంతో ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరొస్తూ ఉందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. నమ్ముతా మళ్ళీ ఎందుకు సస్పెండ్ చేయాలి? ఎందుకు గొలుసుమైంది పంపించారు? గోల్డ్ ఎంక్వైరీ చేసి పంపించారు. ఈయన కూడా ఆఫీసర్ ఉన్నాడు కదా, గోల్డ్ ఎంక్వైరీ ఎందుకు చేయలే? కారణం ఎందుకు చేయలే? మీరు సస్పెండ్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకు చేయాలి? వస్తువు లేదని మీ తోటి ఆఫీసర్ ఇచ్చినాడని అది తప్ప, పండురంగాడు తప్ప, మేము అనడం తప్ప, మీరు చేయకపోవడం తప్ప. వాళ్ళు మన దేవస్థానానికి ఖర్చులకు అందుకు దేవస్థానం ఇవ్వాల్సినవి అన్ని ఖర్చులకు అందుకు చెప్పులు ఇస్తూ ఉన్నారు. దాంట్లో అదనంగా ఏదైనా ఖర్చులు ఏదైనా ఉంటే వాటికి దాంట్లోనే కలిపి రాసుకొని డ్రా చేసి ఇస్తూ ఉంటుంది. నేను ఇవ్వాల్సిన వాళ్ళకి రికార్డు ప్రకారం ఉంది, నా రికార్డు లెడ్జర్లో ఉంది. అతని పేట చెక్కులు ఉన్నాయి, అతని దేవాలయానికి సంబంధమే లేదు. అతని చెక్కులు అతని డబ్బు నీకు ఇచ్చినాడా లేదా? ఇచ్చినాడు, దాని ప్రకారం రికార్డు ప్రకారం ఖర్చు. డబ్బు ఎవరికి ఇచ్చినావు? దాంట్లో చూస్తే అర్థమవుతుంది అన్న. అంటే ఆఫీసర్లు ఎవరికి చెప్తే వాళ్ళకి చెప్తాము, మిగతాది వాళ్ళు ఇచ్చినట్టేనా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? నిధుల గోల్మాల్ సరే, దానికి సంబంధించి ముఖ్యంగా ఈ అవినీతి కుంభకోణంలో అన్నీ తెలిసినటువంటి శివప్రసాద్ అనే అతను పరారీలో ఉన్నాడంటారు. ఓకే, థ్యాంక్ యూ రమణ. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో చోటు చేసుకున్నటువంటి కోట్ల కుంభకోణంలో అనేక సంచలన అంశాలైతే ఇప్పటికి వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ ఆలయంలో 3 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అవినీతిపై రాజ్ న్యూస్ అనేక సాక్ష్యాలను బయట పెట్టడం జరిగింది. వరుస కథనాలతో దేవాదాయ శాఖను మేల్కొల్పడం కూడా జరిగింది. అయితే ఇదే కుంభకోణంలో అనేక అంశాలను పూర్తిగా పరిశీలించేందుకు 7 సభ్యులతో కూడినటువంటి ఉన్నతాధికారుల బృందాన్ని దేవాదాయ శాఖ ప్రొద్దుటూరు శివాలయానికి పంపడం జరిగింది. గడిచిన 5 రోజులుగా విచారణ కమిటీ ఏళ్లనాటి రికార్డులను పరిశీలిస్తున్నారు. అయితే ఈ పరిశీలనలో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నట్టుగా కూడా బట్టబయలైంది. ఈ మధ్య కాలంలో శివాలయానికి ఈవోలుగా ఉంటున్నటువంటి ప్రస్తుత అసిస్టెంట్ కమిషనర్ గా ఉంటున్నటువంటి శంకర్ బాలాజీ, మరో ఈవో రామచంద్రాచార్యులు చాలా కాలం ఇదే శివాలయానికి ఈవోలుగా పనిచేశారు. వాళ్ళ హయాంలోనే కోట్ల రూపాయల చెక్కులు పక్కదారి పట్టినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రామచంద్రాచార్యులు ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ గా శివప్రసాద్ ఇదే ఆలయంలో కొనసాగుతున్నారు.
ఈ శివప్రసాద్ కేంద్రంగానే శివాలయంలో అవినీతి పరాకాష్ఠకు చేరినట్లుగా విచారణలో బట్టబయలుతోంది. అదేవిధంగా ఈ అంశాలను కూడా ఈ సదరు విచారణ కమిటీ ఎదుట కూడా శివప్రసాద్ ఇటీవలే ఒప్పుకోవడం జరిగింది. అయితే పాత రికార్డులన్నీ కమిటీ బృందానికి అందిస్తూ వచ్చినటువంటి శివప్రసాద్ నిన్నటి నుంచి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్యాలయానికి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే సదరు శివప్రసాద్ జాడ కోసం ఆలయ అధికారులు అతని కుటుంబాన్ని సంప్రదిస్తే నిన్న తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడని తాపిగా చెప్పడం ఇక్కడ మరో ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అంతేకాకుండా శివప్రసాద్ కుటుంబ సభ్యులు శివాలయానికి వచ్చి మా నాన్న కనిపించడం లేదంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ లో కూడా ఉందని కూడా చెప్పడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అలాగే అంటే నింపాదిగా ఉండడం పైన అనేక అనుమానాలు కూడా వెలువస్తున్నాయి. అయితే ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి వంగల నారాయణ రెడ్డి అయితే సదరు కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి శివప్రసాద్ విచారణ కమిటీకి సహకరించకుండా పరారీ అయ్యాడా, లేకపోతే ఈ కుంభకోణం వెనుకున్నటువంటి పెద్ద తలగారైన ఈవోలు పరారీ చేయించారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. శివప్రసాద్ కుటుంబ సభ్యులైతే అతను కనిపించకపోవడంపై పోలీసులనైతే సంప్రదించకుండా ఉన్నారు. అయితే ఈ ఉన్నతాధికారులు కమిటీ వచ్చి విచారణ కోసం వచ్చినటువంటి సమయంలో ఇన్ఛార్జ్ ఈవోగా ఉంటున్నటువంటి వెంకటరమణ అనేటువంటి ఉద్యోగి అంటే సమ్మర్ టూర్ లో ఉండటం మనం ఇంకొక విశేషంగా చెప్పుకోవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సేన్.